మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జర్రకి వీడియో ప్రతి ఒక్కరికి ఎక్కడ వస్తుంది, వినే ప్రయత్నం చేయరి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి. ఎక్కడ తప్పు చెప్పినా కానీ బరాబర్గా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయరి. ముచ్చట చెప్పే ముందర ఒక వీడియో వస్తుంది, చూసే ప్రయత్నం చేయరు. ఒకటే నిమిషం వస్తుంది, చూడురి, తర్వాత ముచ్చట చెప్తా. నమస్తే सेठ जी. नमस्ते सेठ. अच्छा, अपना अभी शुगर कैसे है? अभी शुगर 65 से 70 रुपीज से बेच रहे हैं हम लोग. अभी होलसेल में बेचते तो 65 बेच रहे हैं, रिटेल में 70 रुपीज बेच रहे हैं. इससे पहले कितना था? इससे पहले 45 टू 48 था. 45 to 48. यस. अभी कितना महंगा हो गया? अभी 20-30 रुपये हो गया. हाँ, बढ़ गया. अच्छा, अपना चावल कितने में दे रहा है? चावल में 50 में 60 में बेच रहा था. नंबर 1 बदले 55-60 बेच रहे थे. नॉर्मली 50 रुपीज थे. अभी 70 से 75-80 भी हो गए. 80 भी हो गया. मतलब ये भी 40-30 रुपये से ज्यादा हो गया. बहुत बढ़ गया. बहुत बढ़ गया. हाँ जी. अभी ये देनो है और कुछ है महंगा हो गया. अपना तेल में भी बढ़ गया. तेल कितना बढ़ गया? 10 रुपए लीटर बढ़ गया अभी. 10 रुपए लीटर. और बेलम बोले तो बेलम 50 रुपए बैठते थे, 50 रुपए में बेच रहे थे. अभी वही बेलम 80 रुपीज हो गया. अभी उसको भी 40 रुपये ज्यादा हो गया. कैसे बेचना फिर वो? कस्टमर भाग जा रहे हैं. ठीक है. చూసిరు కదా వీడియోని. చక్కెర కొందామంటే పట్ట పగలే సుక్కలు కానొస్తున్నాయి. బెల్లం కాడికి పోతే బెల్లం కాడికి పోయినాక ఈగలు జుబ్బుమంటాయి, కానీ ఇటకెళ్ళి వెళ్తాప్పుడే జుబ్బుమని పాడవుతున్నాయి ఈగలని. ఇక సన్నబియ్యం తెరుగు పోదామంటే మామూలు లేదు ముచ్చట. చక్కెర ఎంత ఉండులా? ఓ 10 రోజుల కింద, నెల రోజుల కింద ఎంత ఉండే చక్కెర? 45 రూపాయలు, 40 రూపాయలు, 45 రూపాయలు ఉండే చక్కెరకు. ఇవాళ 90 నుంచి 100 రూపాయలు. ఊరికో తీరిగి అమ్ముతురు. మొత్తానికైతే 100 రూపాయలు అయింది చక్కెరకు. నిత్యావసర వస్తువే కదా చక్కెర. చక్కెర లేనిది వెళ్తుంది అవ్వలింటేనన్నా చెప్పురి. బెల్లం ఎంత ఉండే? 35-40 రూపాయలు ఉండే. ఇవాళ 70-80 రూపాయలు బెల్లం అయింది. ఇక సన్నబియ్యం ముచ్చరకు వస్తే 35-40 రూపాయలు ఉన్న సన్నబియ్యం 80 రూపాయలు, 70 రూపాయలు, 90 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మరి ఏమెక్కడికి అమ్ముతుండొచ్చు? ఏమెక్కడికి అమ్ముతున్నారంటే ఈ మధ్య కాలంలో ఒక దరిద్రమైన పెట్రోల్ వచ్చింది భారతదేశానికి. భారతదేశంలో తయారు చేస్తున్నారు అదే పెట్రోల్ని. మనం విదేశీ పెట్రోల్ వద్దు, స్వదేశీ పెట్రోల్ కావాలా మనకు అని కథలు పడుకుంటా ఇథనాల్ పెట్రోల్ అని, E20 పెట్రోల్ అని తీసుకొస్తున్నారు. అవునా? సిగ్గుండాల జర్నన్న. ఇప్పుడు గతంలో తీసుకొచ్చిన బండ్లు అన్నీ పెట్రోల్కి అలవాటు పడ్డ బండ్లు అయ్యి, పెట్రోల్ పోస్తేనే నడుస్తాయి అన్నట్టు తయారు చేసిన బండ్లు అయ్యి. మరి ఇథనాల్ పెట్రోల్ వచ్చినప్పుడు మరి ఇథనాల్ పెట్రోల్ సంబంధించిన ఇంజన్లు తయారు చేయాలి కదా. బండ్లు తయారు చేసినాక పెట్రోల్ తయారు చేసి పోస్తే నిజంగానే ఆ పెట్రోల్కు ఆ ఇంజన్కు సెట్ అవుతుంది, బండి పోతుంది అనే సకదానం ఉంటుంది. ఎట్లయితే చెప్పురి, ఎట్లయితుంది? పెట్రోల్ ఇంజన్ బండికి ఇథనాల్ పెట్రోల్ పోస్తే ఎడంగా పాడవుతుంది, బండ్లు ఖరాబ్ అవుతూనే ఉండే. బండ్లు ఖరాబ్ అవుతుండే, ఇంజన్ ఖరాబ్ అవుతుండే, మళ్ళీ రేటు చూస్తే మాత్రం ఎక్కువనే అవుతుండే. చెరుకు వేస్తారంట అలా. చక్కెర తయారైతే చెరుకుతోడే కదా, చెరుకును కొనిపోయి ఆ ఇథనాల్ తయారు చేస్తారంట. చెరుకుని ఎప్పుడైనా కానీ భారతదేశంలో దిగుమతి చేసుకున్న దాఖలాలు లేవు. ఎగుమతే మన దగ్గరికి వెళ్ళే బయటికి పోయేది. కానీ ఇవాళ చెరుకుని మనం దిగుమతి చేసుకునే కాడికి వచ్చింది. చెరుకు మనకు కావాలి ఇవాళ. ఒకప్పుడు చెరుకుని మనమే బయటకు అమ్మేది. చూడరు కథ. బియ్యం గట్టినే ఉన్నాయి, అన్ని అందాల పెంచుతూ ఉన్నారు. గా మధ్యలో ఓడి దిగశెట్ట బీజేపీ పార్టీ మినిస్టర్ అనుకుంటా, లీడర్ ఏమంటుండు, ఏమెక్కని షుగర్ అని వెళ్ళిపెడుతురా, ప్రతి మనిషి ఒంట్లో ఇంత షుగర్ ఉంటుంది, దాంతో సరిపించుకుంటామా, షుగర్ తినవలసిన పని ఎక్కడిది అని అంటాడు. సిగ్గి శరం లజ్జ ఉన్నదిరా ఆయన నీకేమన్నా. మనిషిలో షుగర్ ఉంటే ఈ షుగర్తోనే సరిపోతుందంట, ఇక షుగర్ ఎక్కర్లేదంట. ఇవాళ 80 నుంచి 90 రూపాయలు షుగర్కి అయింది. ఇక తగ్గుతాదుల్లా షుగర్ రేటు 40 రూపాయలు ఏడా, 90-100 రూపాయలు ఏడా? 40 రూపాయలు ఏడా, 90-100 రూపాయలు ఏడా చెప్పురి. ఒకవేళ తగ్గితే ఎంత తగ్గుతుంది? ఒక 5 రూపాయలు తగ్గుతుంది. 5 కాకుంటే 10 రూపాయలు తగ్గుతుంది. అంతకైతే మించేది తగ్గదు కదా. ఇక అంతకంటే తక్కువ అయితే తగ్గదు కదా. మరి 40 రూపాయల చక్కెరని, 40 రూపాయల బెల్లాన్ని 80-100 రూపాయల మధ్యలో చేస్తుంది. 30-35 రూపాయలు ఉన్న బియ్యాన్ని దగ్గర 70-80 రూపాయలు చేయబడితిరి. యాడికెళ్ళి దాపరించిర్రా నాయన మీరు అంతా భారతదేశానికి. ఎవరికి ఎక్కాలి చెప్పురి ఈ ఇథనాల్ పెట్రోలు? E20 పెట్రోల్ పుణ్యమంట ఎవడైనా బాగుపడ్డా చెప్పురి. ఆమె వాళ్ళు మన యూట్యూబర్ తులసి చంద్ అనుకుంటా, సంవత్సరం కిందనే పోయి ఆ కంపెనీ ముందర వెళ్ళిపెట్టి వచ్చింది. మీ పెట్రోల్ ఎప్పుడు వచ్చినా కానీ ఆగమే అవుతుందిరా నాయన, మీ పెట్రోల్ పుణ్యమంట కాలుష్యం మొత్తం ఖరాబ్ అవుతుందని వెళ్ళిపెట్టుకొని వచ్చింది. ఆమెను చూసి కొంతమంది ఇకలికలు పక్కపక్కలు నవ్విరా నవ్వలేరా? నిజం చెప్తే జనాలకు కొంతమందికి నచ్చదు, పాడైపోను. అదేందో మరి దరిద్రం. ఇథనాల్ పెట్రోల్ వలన ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాకాడ భూమిలో తింటాయో నీళ్లు ఖరావు, వాతావరణం ఖరావు, అక్కడ ఉన్న ప్రజలు మొత్తం ఖరాబేనట. ఇథనాల్ పెట్రోల్ ఎక్కడ తయారైతే అక్కడ మొత్తం చుట్టుపక్కల 20-30 గ్రామాలు మొత్తం సర్వనాశనం అంట. మరి అసలు ఫ్యాక్టరీలు దెమ్మని చెప్పినట్టు ఓడి కావచ్చు, ఏమెక్కడే కావచ్చు. ఇప్పుడు పెట్రోల్ అయితేనేమో అది మామూలుగా ఏమంటారు, భూమిలోకి వెళ్ళి తీసుకొని దాన్ని శుద్ధి చేసుకొని బండ్లు పోసుకుంటూ నడుస్తుంది. ఈ ఇథనాల్ పెట్రోలు దీన్ని మనం కృత్రిమంగా తయారు చేసుకోవాలి.
కృత్రిమంగా తయారు చేసుకోవాలంటే ఈ తయారు చేసే క్రమంలో మన చెరుకు గడలు వేయాలంటల్లా, బియ్యం పోయాలంటల్లా, ఇవన్నీ పోస్తే అది నలివి అలా చిన్నపాటి గింతపాటి రసం వస్తే ఆ రసం ద్వారా పెట్రోల్ తయారు చేస్తారంట. మరి ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం భారతదేశానికి వెళ్ళి బయటికి పంపించేది కానీ ఇలా బయటికి వెళ్ళి లోపలికి కొనుక్కోవాలి, మనం కొనుక్కొచ్చుకునే పరిస్థితికి ఏర్పడ్డది. మరి రానున్న రోజులలో మరి ఎట్ట పాడవుతుంది ఏమనంటే అది ఎందుకంటే కదా నిన్న మన వానలు కొడతలేవు అది ఏదో వర్షాకాలం ఏదో అన్నారు కదా, అది ఇంగ్లీష్ ఉంటుంది నాకు పెద్ద తొయ్యేది కానీ ముచ్చట. ఇంకా అది రాకపోయా, ఇంకా అది రాలేదు, వర్షాలు కొడతలేవు. రానున్న రోజులలో మరి పంటలన్నీ ఎటువంటి పాడు కావాలి. పేదవానికి ఎప్పుడు చూసినా కానీ నెత్తిలా గుండ్రాయి పెట్టినట్టే ఉన్నది. పేద ప్రజలు బతకనీకి వీలు లేదు ఈ భారతదేశంలో. ఎవరికి ఎక్కేలా చెప్పు, ఈ E20 పెట్రోల్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉన్నదా? బండ్లలో పోస్తే బండ్లు ఖరాబ్ అవుతున్నా నేను చెప్పేది కాదు, నిపుణులు చెప్పే ముచ్చటే కదా, సైంటిస్టులు చెప్పే ముచ్చటే కదా, దాదాపుగా ఇంజనీర్లు చెప్పే ముచ్చటే కదా. అన్ని రకాలుగా వాళ్ళు చెప్తుంటే వీళ్ళు మాత్రం ఎంతసేపటికి ఈ పెట్రోల్ పుణ్యమాట, ఇథనాల్ పెట్రోల్ పుణ్యమాట సెటర్లు వేస్తున్నారు సిగ్గిదప్పి. ఓ ఇంట్లో షుగరే ఉన్నది కదా, షుగర్ ఎందుకు? షుగర్ ఉంటే షుగర్ వద్దా? అయితే ఇక చాయ్ కట్టే తాగుతావా? ఇక అయితే పాలు కట్టినే తాగుతావా? అయితే చక్కెరతోటి ఎలాంటి అక్కర లేకుండా వచ్చినా ఇంత అధ్వానం తయారయ్యారు నాకు అర్థం కాదు. కానీ ఎవరికి ఉపయోగం చెప్పురి, ఇది కొంతమందికే ఉపయోగం తప్పితే జనాలందరికీ అయితే ఉపయోగం అయితే కాదు. నేను చెప్పిన ముచ్చట ఎక్కడ తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చెయ్యి.